అందరికీ నమస్కారం. తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ప్రతి జిల్లాకు వెళుతూ ఆయా జిల్లాల్లో రెండు రోజులు అక్కడే ఉంటూ స్థానికుల యొక్క సమస్యల్ని తెలుసుకుంటూ ఆ సమస్యల్ని ప్రభుత్వం యొక్క దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించేటటువంటి ప్రయత్నంలో భాగంగా అక్టోబర్ 25 నుండి మా యాత్ర కొనసాగుతా ఉంది. దాదాపుగా 2 నెలల పాటు సాగింది. ఈ మధ్యలో పంచాయతీ ఎలక్షన్లు రావడంతో రూరల్ ఏరియాలో ఉన్నటువంటి మా పాదయాత్రను, మా జనంబాట యాత్రను హైదరాబాద్ కి, మేడ్చల్ మల్కాజ్గిరికి షిఫ్ట్ చేసి ఆ 15 రోజులు అక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ యాత్రలో పాల్గొని ఇప్పుడు కొత్తగూడెం నుంచి మళ్ళీ ప్రారంభించాం. నిన్నటితో పంచాయతీ ఎన్నికల కోడ్ అంతా అయిపోయింది కాబట్టి ఈ రోజు నుండి మా యాత్ర ప్రారంభించడం జరిగింది. మరి కొత్తగూడెంలో ఇల్లందు దగ్గర ఉన్నటువంటి మన హజరత్ నాగుల్ మీరా మౌలానా చాన్ దర్గా షరీఫ్ కి మరి దర్శనానికి రావడం జరిగింది. ఇదే మా మొట్టమొదటి కార్యక్రమం కొత్తగూడెంలో. చాలా పవిత్రమైనటువంటి దర్గా. ఇదివరకు చాలా సంవత్సరాల క్రితం ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారంటే మరి ఆనాడు బాబా దయ వల్ల ఆపేటటువంటి శక్తిలో ఉన్నటువంటి సందర్భంలో ఆపడం జరిగింది. ఆ తర్వాత అనేక మంది ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా మంది దర్శనాలకు వచ్చినా కూడా మరి ఇక్కడ ఉరుసు జరుగుతుంటుంది. వేల సంఖ్యలో భక్తులు వచ్చినా కూడా మరి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం అన్నది కరెక్ట్ కాదు. ప్రధానంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 8 హెక్టార్ల జాగాలో ఉన్నటువంటి ఈ దర్గాలో ఇక్కడ మంచి రాములవారి ఆలయం ఉంది. హిందూ ముస్లిం ఐక్యతకు నిదర్శనంగా రాములవారికి పూజలు చేయడం, అదేవిధంగా దర్గా షరీఫ్ ని దర్శించుకోవడం రెండు కూడా చేస్తున్నారు భక్తులు. మరి ఈ దర్గాకి ఖచ్చితంగా ఖమ్మం జిల్లాలోనే 3 మంత్రులు ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వారి 3ని కూడా నేను కోరుతా ఉన్నాను. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇబ్బంది లేకుండా పర్మనెంట్ గా దర్గా షరీఫ్ కి సంబంధించి ఇక్కడ స్ట్రక్చర్స్ కట్టుకోవడానికి మీరు అవకాశం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.